నమస్వాజ. ఓం శ్రీమాత్రే నమ. ఈ రోజున మనము శతభిష నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు, అధిదేవత వరుణుడు. ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు అరటి చెట్టుని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము. అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం వరుణాయ నమః, ఓం శతభిషజే నమః, ఓం భేషజేభ్యో నమః, ఓం శతభిష దేవతాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లుగా పారాయణ చేయాలి. అలాగే రుణ సంహారము అంటే జీవితంలో ఎవరైనా సరే అప్పులు చేయవలసి వస్తుంది. కానీ కొంతమంది అధికంగా ప్రతి చిన్నదానికి కూడా అప్పులు అనేటువంటివి చేస్తూ వాటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ యొక్క పారాయణ చేసి అరటి చెట్టుని పూజించడం ద్వారా వాళ్ళకి ఈ రుణం అనేటువంటిది త్వరగా తీరిపోతుంది అని చెప్పేసి శాస్త్రము. అలాగే గో సా శీసు అనేటువంటి అక్షరములతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.